गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। భగవంతుని సాక్షాత్కారం పొంది పృథు మహారాజా తన యొక్క స్వనగరానికి ఇలా బయలుదేరుతూ వచ్చారంట. ఆ పృథు అలా వస్తూ ఉండేటప్పుడు భగవత్ సాక్షాత్కారం పొంది భగవత్ స్తోత్రం చేసి వచ్చిన ధ్రువస్వామికి ఆ జనులందరూ ఎలా సత్కరించారో అలా పృథు మహారాజును చూసి అందరూ వాళ్ళు ఇలా పుష్పంతో వాళ్ళు స్వాగతం పలుకుతూ మంగళ వాద్యములంతా వాయిస్తూ ఆ పృథు మహారాజుని తన రాజ్యంలో స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకొస్తున్నారు. అక్కడ ఉండే జనులందరూ తోరణాలంతా కట్టి సంతోషంతో లోపలికి తీసుకెళ్తున్నారంట. ఎందుకంటే ఆ పృథు మహారాజు వల్లనే అందరూ సంతోషంగా ఆకలి లేకుండా ఇలా జీవిస్తున్నారు. దానికి కారణం ఇతని యొక్క ధర్మతః పరిపాలన చేసి తన పుత్రుల్లాగా తన సంతానం కొడుకుల్లాగా చూసుకుంటున్నారు ఆయన. అందుచేత అతన్ని ఇలా స్వాగతం పలికి అందరూ ఆశతో ఇలా రాజ్యాన్ని తీసుకొచ్చి తర్వాత అతను సింహాసనంలో కూర్చోబెట్టి అతను పెట్టే శాసనంతో వాళ్ళు జీవించేదానికి ప్రారంభించారు. భగవంతుడు చెప్పారు కదా, ఇలాగ నువ్వు శాసనం చేసి ధర్మతః రాజ్య పరిపాలన చేయాలి అని. అలా రాజ్య పరిపాలన చేసేదానికి ప్రారంభించారు పృథువులు. మళ్ళా ఇలా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు ఆ పృథు మహారాజు గురించి మళ్ళీ విదురులు ఒక ప్రశ్న అడిగారు. ఇలాగ భగవత్ సాక్షాత్కారమై ఇలా వచ్చిన తర్వాత ఈయన ఎలా రాజ్య పరిపాలన చేశారు, దాని తర్వాత ఏమంతా జరిగింది, ఎందుకంటే ఈ పృథు మహారాజు వలనే కదా లోకంలో ఉండే అన్ని జనులు అన్ని జీవరాశులు తర్వాత దేవతల సహితం అందరూ కూడా పృథు వలనే కదా ఈ వాళ్ళకి ఆకలి అనేది తీరింది, వాళ్ళకి కావాల్సిన పదార్థం అంతా దొరికింది. ఇలా దొరికిన తర్వాత వీళ్ళు ఎలా భగవత్ స్వరూపంలో ఉండే ఆ పృథుల దగ్గర ఉన్నారు, తర్వాత జనులందరూ ఎలా జీవించారు ఈయన రాజ్య పరిపాలనలో, తర్వాత ఏం జరిగింది అది కూడా మీరు చెప్పాలి అని చెప్పిన వెంటనే దానికి మైత్రేయులు సంతోషంగా పైన కథను ప్రారంభించారు. ఇప్పుడు ఏమిటంటే ఆ పృథు మహారాజుకి ఇప్పుడు తెలిసో తెలియకుండానో లోకక్షేమార్థం చేసిన యాగములు 100 యాగములు వీటి ద్వారా ఆయనకు పుణ్యం అనేది ఎక్కింది. ఈ పుణ్యం అనేది పాపం అనేది రెండూ భగవత్ ప్రాప్తికి హానికరం. ఎలాగైతే పాపం అనేది హానికరమో పుణ్యం కూడా హానికరం. పాపం అనేది కష్టపడుతూ ఏడుస్తూ నాశనం అవుతుంది, పుణ్యం అనేది సుఖంగా సౌఖ్యంగా ఉంటూ నాశనం అవుతుంది. ఇదే కదా పుణ్యపాపాలు. అలాగ తెలిసో తెలియకుండా ఈయన చేసిన పుణ్యాలన్నీ ఎక్కువ అయిపోయినాయి. అందుచేత ఆ పుణ్యాలన్నీ అనుభవిస్తేనే కదా నాశనం అవుతుంది అని ఆయన ఆలోచించి ఆ గంగా యమున నదికి మధ్యలో ఒక పట్టణాన్ని నిర్మించి భోగభోగ్యంతో జీవిస్తూ తన కుటుంబంతో పాటు ఇలా జీవిస్తూ అక్కడి నుంచి ఆయన 7 ద్వీపములను శాసనం చేస్తూ ఇలా రాజ్య పరిపాలన చేశారంట భోగభోగ్యంగా ఈ పుణ్య నాశనం చేయడానికి. అలా చేస్తూ ఉండేటప్పుడు ఆయన ఇలా చేస్తూ ప్రపంచమంతటా శాసనం చేసి తాను ఒక చక్రవర్తిగా ఉండి ధర్మతః రాజ్య పరిపాలన చేశారు. కానీ అక్కడ ఉండే బ్రాహ్మణులు ఋషులు విష్ణు భక్తులు వీళ్ళ పట్ల ఎలాగైతే శాసనం కాకుండా పూజ్యత భక్తితో వాళ్ళ దగ్గర వెళ్ళి ఎలా పరిపాలన చేయాలి ధర్మతః ఎలా ఉండాలి అన్నీ తెలుసుకొని ఇలా రాజ్య పరిపాలన గొప్పగా చేస్తూ వచ్చారంట ఆ పృథు మహారాజా. ఇలా చేస్తూ ఉండేటప్పుడు ఒక సందర్భాన్న అందరిని పిలిచి మాట్లాడాలి, జనుల దగ్గర విషయం చెప్పాలి అంటూ ఆయన అనుకొని మహాసత్రం అనే ఒక యాగానికి సంకల్పం చేసుకున్నారు. ఆ యాగానికి దేవతలు ఋషులు యజమానులు మనుష్యులు ప్రజలు అందరూ వచ్చినారంట సంతోషంగా. అలా వచ్చినప్పుడు ఎప్పుడు ఆ పృథు మహారాజుని ఒక రాజులాగా చక్రవర్తిగా చూసి అక్కడ దూరంగా నుండి చూసి ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమిటంటే యాగదీక్షలో ఇప్పుడు ఈ సమయంలో ఆయన కూర్చొని ఉండేటప్పుడు అన్ని ఆభరణాలను విడిచి శరీరం మాత్రం కూర్చొని ఇలాగ యాగ దీక్షితుడిగా ఒక పంచమాత్రం కట్టుకొని ఇలా దీక్షితుడిగా కూర్చోన్నారంట. అతని యొక్క శరీర కాంతి అనేది ఏదో ఒక బల్బు లోపల పెట్టినట్టు ఉందంట. ఆ బ్రహ్మ తేజస్సు ఇలా ఉత్తమ క్షత్రియ లక్షణం, ఇలా భుజములు తర్వాత చేతులు ఆయన చూస్తేనే అంత ఆశగా ఉంది, అంత తేజోవంతంగా ఇలా ఆయన కూర్చొని ఇలా చేసే సంకల్పాన్ని చూసి ఆ జనులందరూ చూసి తన తండ్రిలాగా చూసి అందరూ సంతోషపడ్డారంట. మన కోసం ఎన్ని పనులు చేస్తున్నారు ఈయన, మన క్షేమకరం కోసం ఈయన చేసే పనులన్నీ చూస్తే ఇంత కష్టపడుతున్నారే మన కోసం అంటూ వాళ్ళందరూ ఆశగా ఆ పృథు మహారాజు యొక్క శరీరాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఆ పృథు మహారాజుని ఆనందంగా చూస్తూ ఉన్నారంట జనులందరూ.
అలా చూస్తూ ఉండేటప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి ఆ పృథు మహారాజా పైన లేచి నిలబడి ఆ జనులందరినీ చూసి అతను పైన రాజ్య పరిపాలన చేసేటప్పుడు మీరందరూ ఎలా ఉండాలి అంటూ జనులకు తన కొడుకులకి హితంగా ఒక తండ్రి ఎలా చెప్తాడో అలా చెప్పేదానికి పైన ఆ జనులందరినీ చూసి ఆ పృథు మహారాజా ప్రారంభించారు. ఆ జనులందరూ చూసి ఇప్పుడు నేను నా శాసనంతో ఈ 7 ద్వీపాలకి లోపలుండే భూమిని పరిపాలిస్తున్నాను, మీరందరూ దాంట్లో ఉన్నారు, అది నాకు చాలా సంతోషం. ఒక రాజుకి ముఖ్యం ఏమిటంటే అన్ని విషయాల్లో చూసినారంటే మీరు చేసే పుణ్యముల్లో భగవంతుని చెప్పినట్లాగా 6 భాగంలో 1 భాగం నా దగ్గరకు వస్తుంది. అది వస్తుందని భగవంతుడు చెప్పారు కదా, అలాగ వస్తే మీ దగ్గర నేను ఆ ట్యాక్స్ డబ్బులు వీటిని తీసుకొని తర్వాత ఈ పుణ్యాన్ని తీసుకొని మిమ్మల్ని నేను శాసన ద్వారా ధర్మతగా రాజ్య పరిపాలన చేయాలి. అలాగాని ఒక రాజు చెయ్యకపోతే అతను ఆ పుణ్యాలన్నీ పాపముగా మారి అతను నరకానికి వెళ్ళి వీటంటిని అనుభవిస్తాడోనే కదా భగవంతుని యొక్క శాసనం. అలాగా ఇది నేను తరగకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఎలా ఉండాలి అంటే మన పెద్దల్లాగా ఏ ధర్మాన్ని వాళ్ళు చూపించినారో ఆ ధర్మతగా ఉంటూ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ చేస్తూ అన్నీ భగవదర్పణ బుద్ధితో ధర్మతగా మీరు జీవించి నేను చెప్పే పనులన్నీ మీరు చేసినారంటే మీకు ఆనందంగా ఉంటుంది, నాకు ఏ పాపములు రావు. అది మనం మొదట తెలుసుకోవాలి అంటూ ఇలా ఉపదేశించడానికి ఒక్కొక్క విషయంగా ఉపదేశించడానికి ప్రారంభించారు పృథువులు. ఇప్పుడు తన యొక్క కుటుంబంలో ఏ రాజులు ఎలా పరిపాలించారు అని చెప్తున్నారంట ఆ పృథుదేవులు. ఎవరంటే మొదటి స్వయంభూమును ఆయనే ఈ ప్రపంచానికి వచ్చిన మొట్టమొదటి రాజా. ఆయన ధర్మతగా రాజ్య పరిపాలన చేసి జనులందరినీ ఇలాగే చూసుకున్నారు. ఆయన యొక్క పుత్రుడు ఉత్తానపాదులు అలాగే చూసుకున్నారు. తర్వాత వారి పుత్రుడు ధ్రువస్వామి, ఆ ధ్రువస్వామి వల్లనే ఈ కుటుంబానికి ఇంత గొప్ప. అలాంటి ధ్రువస్వామి కూడా ఇలా జనులందరినీ ఇలా ధర్మతగా పరిపాలించారు. ఇప్పుడు మా తాత అంగుడి వరకు ఆయన వరకు ధర్మతగా రాజ్య పరిపాలన చేసి మీరందరినీ చూసుకున్నారు. అలాగా నేను కూడా మిమ్మల్ని ధర్మతగా పరిపాలన చేసి ఇలా చూసుకుంటున్నాను. మనమందరం కానీ ఇలా భగవదర్పణ బుద్ధితో కానీ మనం ఈ ధర్మం అన్నీ చేసినామంటే దీనికి ఫలతాత భగవంతుడు. అందుచేత భగవంతుడు మనం సుఖంగా ఉంచుతాడు అని చెప్పి అలాంటి భగవంతుని యొక్క చరణారవిందంలో మనం ఎలా భక్తి చెయ్యాలి అంటే భగవంతుని యొక్క చరణారవిందం నుంచి 4 చుక్కలాగా ప్రవహించి ఇప్పుడు మనం చూసినామంటే అంత పెద్ద మహానదిలాగా గంగ అనేది ప్రవహించి సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. అలాగ మన భక్తి అనేది మొదటిలో ఇలా చిన్నదిగా ప్రారంభించి ఎవ్వరూ అడ్డుపడకుండా భగవంతుని యొక్క చరణారవిందంలో మన భక్తి అనేది దృఢంగా ఉండాలి. ఇలా రోజు రోజుకి కొంతంగా పెరిగి అది ఒక మహానదిలాగా ఎలాగైతే సముద్రంలో వెళ్ళి కలుస్తుందో అలాంటి భక్తి అనేది కొంతంగా పెరిగి అది ఒక మహానదిగా భగవంతుని యొక్క చరణారవిందంలో వెళ్ళి చేరుకోవాలి. అలాగ మనం జీవించాలి. అలా జీవిస్తూ ఉండేటప్పుడు మన కర్తవ్యాన్ని మనం చేయాలి, భగవద్భక్తి చేయాలి. మన కర్తవ్యాన్ని చేసుకుంటూ ఇలా నేను చేసే శాసనాలు ధర్మతగా కానీ మనం పరిపాలించారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏ కష్టాలు ఉండదు. మహాత్ముల యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి ఇలా అందరూ భగవంతుని యొక్క శాసనంతో సుఖంగా ఉండాలి అంటూ ఉపదేశించారు. ఇవన్నీ చెప్పి భగవద్ ఆరాధనం అనేది ముఖ్యం అంటూ భగవద్ ఆరాధనం అంటే ఏమిటంటే ఆ సమయంలో ఆయన చెప్పినది ఏమంటే యాగయజ్ఞములు. మనం చేసే యాగయజ్ఞాన్ని ఆయన ముఖ్యంగా చెప్పారంట. ఈ యాగయజ్ఞం అనేది మనం భగవదర్పణ బుద్ధితో శ్రద్ధగా చేయాలి. ఈ యాగమే భగవత్ స్వరూపం, యజ్ఞో వై విష్ణు అన్నట్టుగా ఈ యాగమే భగవత్ స్వరూపం. ఎందుకంటే ఈ యాగం చేసేటప్పుడు మనం ఇంద్రుని పిలుస్తున్నాము, వరుణుని పిలుస్తున్నాము, అగ్నిని పిలుస్తున్నాము. ఇలా వాళ్ళను పిలిచి వాళ్ళకు హవిర్భాగం అనేది ఇస్తున్నాం. అప్పుడు ఇచ్చేటప్పుడు అది ఇంద్రునికి వెళ్ళినా కానీ ఇంద్రుడు ఆ విరాట్ స్వరూపమైన భగవంతుని యొక్క శరీరంలో ఉన్నందువల్ల ఈ మనం చేసే హవిర్భాగం అనేది ఇంద్రుని ద్వారా విరాట్ స్వరూపమైన భగవంతుని దగ్గరికి వెళుతుంది. మనము ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ప్రపంచంలో ఒక అతను చేతిలో వాచ్ కట్టుకున్నాడంటే ఆ చెయ్యి కట్టుకుందని ఎవరు చెప్పరు, అతను కట్టుకున్నాడే అంటారు. ఉంగరం వేసుకున్నాడంటే వేళ్ళు ఉంగరం వేసుకున్నాయి ఎవరు చెప్పరు, ఎవరు వేసుకున్నారో అతను వేసుకున్నాడని కదా లోకల్లో చెప్తారు. అలాగా ఇవన్నీ అంగి అయిన భగవంతుని దగ్గరకు వెళ్ళి చేరుతుంది. అలాంటిది ఉత్తమ ధర్మమైన ఈ యాగయజ్ఞమును మనం భగవదర్పణ బుద్ధితో చెయ్యాలి అంటూ భగవద్ ఆరాధనాన్ని యాగమూల్యంగా జనులకి చెప్పించారంట పృథు మహారాజా. అందుచేత
ఇవన్నీ మనకు దొరికేదానికి కారణం ఏమిటంటే మహాత్ములు. అందువల్ల ఆ మహాత్ముని పైన నువ్వు ఉత్తమ క్షత్రుడిగా ఉండేవాడివి, శాసనం చేయకూడదు. మహాత్ముల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఎలా జీవించాలి అనే ఉత్తమ భక్తుల దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇలా మనం శాసనం చేసి ధర్మ పరిపాలన అనేది చేయాలి. అలాగే నేను చేస్తున్నాను, మీరు కూడా అలాంటి మహాత్ములని, భక్తులని, తర్వాత ఋషులని వాళ్ళ దగ్గర మర్యాదతో ఉండి పశువులన్నీ మీరు రక్షించాలి అంటూ ఇలాగ జనులందరికీ ఉపదేశం చేసి దానికి పైన మీకు పాపం పోతుంది, పాపం పోవటం లేదు, పాపం పోవటం లేదు అని అందరూ కష్టపడుతున్నాం కదా, ఈ పాపం అనుభవం వస్తేనే కదా నాశం అని చెప్పినారు. కానీ నేను ఒక విషయం చెప్తాను, దీన్ని వినండి, ఇది విన్నారంటే మీ పాపం పోతుంది అని దీనికి అథారిటీగా పృథుమహారాజులు అంటున్నారు. ఏమన్నారంటే మనకు పాపం పోవాలంటే ఉత్తమ భక్తులు, లోకక్షేమార్థం జీవిస్తూ భగవన్నామం చెప్పేవాళ్ళు, లేకపోతే యాగయజ్ఞములు చేసుకుంటూ ఇలా లోకక్షేమార్థం ఉండే వేదవిత్తులు, తర్వాత ఉత్తమ బ్రాహ్మణులు, ఉత్తమ ఋషులు, ఉత్తమ విష్ణు భక్తులు, వీళ్ళ యొక్క పాద ధూళిని నువ్వు ఒక్కసారి ఎత్తుకొని ఇలా నెత్తి మీద పెట్టుకోవడం కాదు, వాళ్ళ యొక్క ధూళిని శరీరంలో నువ్వు అభిషేకం చేసుకోవాలి. ఇలా కానీ నువ్వు అభిషేకం శరీరంలో చేసుకున్నావంటే నీ పాపములన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఏదైనా ఒక వస్త్రం ఉంది, గుడ్డ ఉందంటే అక్కడికి వెళ్ళి ఇలా అగ్ని చూపించినామంటే మరుక్షణం అగ్ని అనేది దాన్ని పట్టుకొని దాన్ని భస్మం చేసి ఆ గుడ్డ ఎక్కడ ఉంది అని కూడా మనకు తెలియకుండా చేస్తుందో, అలాగా ఈ పాదధూళి అనేది ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఉండే పాపాలన్నిటినీ అది ఎలా వెళ్ళగొడుతుందో తెలియదు నీకు, అలా వెళ్ళగొట్టి భస్మం చేస్తుంది అంటూ మహాత్ముల యొక్క పాదార వింద విశేషాల్ని ఇలా చెప్పారంట పృథుదేవుడు. ఇలా పృథువులు మాత్రం కాదు, భాగవతుల యొక్క పాదార విందంలో ఉండే ధూళి మహిమ రఘుగుణునికి జడభరతులు ఉపదేశించేటప్పుడు భగవత్ప్రాప్తి కావాలంటే నువ్వు మహాత్ముల యొక్క పాద రజోభిషేకం చేసుకోవాలి అన్నారు. అలానే ప్రహ్లాద స్వామి కూడా చెప్పేటప్పుడు మహీయసాం పాదరజోభిషేకం అంటూ మహాత్ముల యొక్క పాదరజోభిషేకం నువ్వు వచ్చి శరీరం అంతా వేసుకుంటేనే నీకు భక్తి వస్తుంది అంటూ మహాత్ముల యొక్క పాదధూళి గురించి అన్ని మహాత్ములు వర్ణించారు. అలాగా ఈయన కూడా అలాంటి ఉత్తమ భక్తుల యొక్క పాదధూళిని శరీరం అంతా నువ్వు అభిషేకం చేసుకోవాలి అని చెప్పారు. భద్రాచల రామదాసులు తన యొక్క కీర్తనంలో చెప్పేటప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నీ పాపలన్నీ పోగొట్టుకోవాలి అంటూ గంగా, యమున, గోదావరి, నర్మదా అంటూ పుణ్య నదులకు వెళ్ళి స్నానం చేస్తున్నావే, అది అవసరం లేదు అన్నారు భద్రాచల రామదాసులు. ఆయన కీర్తనలో చెప్పేటప్పుడు భాగవతుల పాదజలము పైన జల్లు కొంటే చాలు, భాగీరథికి పోతా మనసు పైన మేటికే అన్నారు ఆయన. ఏమిటంటే భాగీరథి అంటే గంగకి పోయి నేను పాపములు తొలగించుకుంటాను, పాపములు నాశనం చేసుకుంటానని వెళ్ళటం ఎందుకు, ఇలా ఉత్తమ భాగవతులు భగవన్నామ సంకీర్తనం చేస్తూ వచ్చే భాగవతుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ యొక్క పాదార విందాన్ని కడిగి దాంట్లో వచ్చే ధూళిని నువ్వు ప్రోక్షణం చేసుకున్నావంటే అప్పుడు ఆ నీటిలో గంగా, యమున, సరస్వతి, గోదావరి అన్నీ ఆ నీటిలోకి వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకో నదిలోకి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు అంటూ ఒక సూక్ష్మ ధర్మాన్ని ఆయన చెప్పారు భద్రాచల రామదాసులు. అలాగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని అనవరతము ధ్యానం చేసే భాగవతుల యొక్క చరణ ధూళి దాని యొక్క మహిమని చెప్పి అది అనవరతము మనం వేసుకోవాలి, మన శరీరంలో ఉండే పాపములన్నీ పోతాయి అంటే ఇన్ని విషయాలు చెప్పి ధర్మతః భగవంతుడు వచ్చి ఎలా శాసనం చేసి ఇలా రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పినారో అలాంటి మహాత్ములని ఆశ్రయిస్తూ భగవద్ ఆరాధనం అనే యాగం అని చేసుకుంటూ మనం ఈ ప్రపంచంలో భగవద్ ఆజ్ఞతో జీవించినామంటే మనము సుఖంగా ఉండొచ్చు, నేను సుఖంగా ఉంటాను, మీరు సుఖంగా ఉండొచ్చు. అందుకోసం ధర్మతః మీరందరూ జీవించాలి, మీ అందరికీ ఇది చెప్పాలి అని నాకు తోచింది, అందుకోసం మిమ్మల్ని పిలిచి చెప్పాను అని చెప్పిన వెంటనే ఆ జనులందరికీ చాలా సంతోషమంట. ఎలాగైతే ఒక తండ్రి కొడుకుని పిలిచి హితవాక్యమంతా చెప్తాడో అలాగ చెప్పినారు మీరు అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అక్కడికి వచ్చిన ఋషులు, మునులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారంట ఈ పృథుదేవుల యొక్క మాట వల్ల. దానికి పైన ఆ పృథు మహారాజాకి ఒక దుఃఖం మనసులో ఉంది చాలా రోజులుగా. ఏమిటంటే ఈ బ్రాహ్మణ శాపం అనేది చాలా చెడ్డది, అది వచ్చి ఒక్కటితో వదలదు, ఆ సంతానం అంతా ఉంటుంది. ఎవరైనా చూసినాడే బ్రాహ్మణ శాపం అనేది అతనితో వెళ్ళదు, అతని కొడుకు తర్వాత అతని కొడుకుని ఇలా ఇది వచ్చి ఇలా పరంపరగా వస్తూనే ఉంటుంది ఈ శాపం అనేది. అందుకోసం ఆ శాపాన్ని ఎలాగైనా తొలగించుకోవాలి.
ఈయనకి ఏమిటంటే చాలా రోజులుగా ఈ బ్రాహ్మణ శాపం, బ్రాహ్మణ యొక్క కోపం వల్లనే కదా తన తండ్రి అయిన వేణుడి యొక్క సంహారం అనేది జరిగింది. అందుచేత ఈ బ్రాహ్మణ శాపం అనేది తన కొడుకు, తన సంతానులకంతా రాకూడదు అని ఆలోచించి ఇలాగంతా ఆయన ఈ యాగం జరిగేటప్పుడు చెప్పారంట. ఎంత దీర్ఘదర్శి చూడండి. ఒక ఉత్తమ మనిషి అంటే ఇలాగే ఉండాలి. మనము సుఖంగా ఉండాలి పుణ్యంతో. తర్వాత మనం వచ్చే సంతతులందరూ సుఖంగా జీవించాలంటే పుణ్యాన్ని చేర్చుకోవాలి. పుణ్యాన్ని చేర్చుకోకపోయినా ఆ పాపాలను తొలగించాలి. అలాగ ఉత్తముడైన ఆ పృథు మహారాజుకి తన కొడుకులందరూ సౌఖ్యంగా ఉండాలి అన్నందువల్ల బ్రాహ్మణులందరూ ఆశీర్వాదం చెయ్యాలి, మా నాన్నకు సద్గతి దొరకాలి అని ప్రహ్లాద స్వామి హిరణ్యకశిపు గురించి ఎలాగైతే ప్రార్థించాడో అలాగనే మహాత్ములను చూసి ఆ పృథు మహారాజు ప్రార్థించారు. వెంటనే ఆ మహాత్ములందరూ లేచి నిలబడి, నీలాంటి గొప్ప మహాత్ముడు భగవంతుడు ఎలా చెప్పాడో అలా ధర్మ పరిపాలన చేస్తూ అందరికీ హితం చేస్తూ భగవంతుడి యొక్క చరణారవిందంలో భక్తి చేస్తూ నీ భక్తికి మెచ్చుకుని భగవంతుడే వచ్చి నీకు దర్శనమిచ్చి ఇలా నువ్వు ఉత్తమ భాగవతోత్తముడైన నువ్వు పుట్టినందువల్ల మీ నాన్నకు ఏ పాపములు లేకుండా అతనికి సద్గతి అనేది నీ జన్మించిన తర్వాత అతనికి దక్కింది. అలాంటి గొప్ప వ్యక్తి నువ్వు, అందుచేత ఈ బ్రాహ్మణ శాపం వల్ల నువ్వు దిగులు పడక్కర్లేదు అని చెప్పిన వెంటనే చాలా సంతోషంతో బ్రాహ్మణులకి నమస్కారం చేసి ఇలా జనులందరూ చూసిన వెంటనే జనులు కూడా ఆశతో ఇన్ని రోజులు మేమందరం ఇలా జీవిస్తూ ఉన్నాము, జనులంతే మనుషులంతే తప్పు చేస్తారు, అది మనుష్య స్వభావం, అలా తప్పు చేసుకుంటున్నాను, ఇక మీట మేము ఏ తప్పు కూడా చేయము, ఇలాంటి ఉపదేశం మీరు చేసినందువల్ల ఎలాగైతే తన పుత్రులకి కొడుకులకి ఒక తండ్రి హితకరంగా ఉపదేశం చేశారో అలాంటి ఉపదేశం మీరు చేశారు, అలాంటి ఉపదేశంతో మేము మిమ్మల్ని సుఖంగా ఉంచుతాము, మేము కూడా సౌఖ్యంగా ఉంటాము అని జనులందరూ ఇలా పృథు మహారాజా అని పొగుడుతున్నారు. దానితో ఈ అధ్యాయం అనేది పూర్తయింది. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథైక వింశోధ్యాయః మైత్రేయ ఉవాచ మౌక్తికైః కుసుమస్రగ్భిః దుకూలైః స్వర్ణతోరణైః మహాసురభిభిః ధూపైః మండితం తత్ర తత్ర వై చందనాగురు తోయార్ద్ర రథ్యా చత్వరమార్గవత్ పుష్పాక్షతఫలైస్తోక్మైః లాజైః అర్చిర్భిః అర్చితం సవృందైః కదళీస్తంభైః పూగపోతైః పరిష్కృతం తరుపల్లవ మాలాభిః సర్వతః సమలంకృతం ప్రజాస్తం దీపబలిభిః సంభృతాశేషమంగళైః అభీయుః మృష్టకన్యాశ్చ మృష్టకుండలమండితాః శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజాం వివేశ భవనం వీరః స్తూయమానః గతస్మయః పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాన్ జానపదాంస్తాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః స ఏవ మాదీని అనవద్యచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ శశాస అవనిమండలం యశః స్ఫీతం నిధాయ ఆరురుహే పరం పదం సూతోవాచ తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైః గుణవత్సభాజితం క్షత్తామః
भागवतः सदस्पते कौशारविं प्राह गृणन्तमर्चयन् विदुरौवाच सोऽभिषिक्तः पृथुर्विप्रैः लब्धाशेष सुरार्हणः बिभ्रत् स वैष्णवं तेजः बाह्वोर्याभ्यां दुदोहगाम् कोऽन्वस्य कीर्तिं न शृणोत्यभिघ्नः यद्विक्रमोच्छिष्टम् अशेषभूपाः लोकाः सपालाः उपजीवन्ति कामम् अद्यापि तन्मे वद कर्म शुद्धम् मैत्रेयोवाच गङ्गायमुनयोर्नद्योः अन्तराक्षेत्रमावसन् आरब्धानेव बुभुजे भोगान् पुण्यजिहासया सर्वत्र अस्खलितादेशः सप्तद्वीपैकदण्डधृक् अन्यत्र ब्राह्मणकुलात् अन्यत्र अच्युतगोत्रतः एकदासीत् महासत्र दीक्षा तत्र दिवौकसाम् समाजो ब्रह्मर्षीणां च राजर्षीणां च सत्तमा तस्मिन्नर्हत्सु सर्वेषु स्वर्चितेषु यथार्हतः उत्थितः सदसो मध्ये ताराणाम् उडुराडिव प्रांशुः पीनायतभुजः गौरः कञ्जारुणेक्षणः सुनासः सुमुखः सौम्यः पीनांसः सुद्विजस्मितः व्यूढवक्षा बृहच्छ्रोणिः वलिवल्गुदलोदरः आवर्तनाभिः ओजस्वी काञ्चनोरुः उदग्रपात् सूक्ष्मवक्रासितस्निग्ध मूर्धजः कम्बुकन्धरः महाधने दुकूलाग्र्ये परिधाय उपमीय च व्यञ्जिताशेष गात्रश्रीः नियमे न्यस्तभूषणः कृष्णाजिनधरः श्रीमान् कुशपानिः कृतोचितः शिशिरः स्निग्धताराक्षः समैक्षत समन्ततः उचिवान् इदमुर्वीशः सदः संहर्षयन्निव चारुचित्रपदं श्लक्ष्णं मृष्टं गूढम् अविक्लवम् सर्वेषाम् उपकारार्थं तदा अनुवदन्निव राजोवाच सभ्याशृणुत भद्रं वः साधवो य इहागताः सत्सु जिज्ञासुभिः धर्मम् आवेद्यं स्वमनीषितम् अहं दण्डधरो राजा प्रजानामिह योजितः
रक्षिता वृत्तिदस्वेषु सेतुषु स्थापिता पृथक् तस्य मे तदनुष्ठानाद्यः अनाहुः ब्रह्मवादिनः लोकाः स्युः कामसन्दोहाः यस्य तुष्यति दिष्टदृक् य उद्धरेत् करं राजा प्रजाधर्मेषु अशिक्षयन् प्रजानां शमलं भुङ्क्ते भगं च स्वं जहाति सः तत्प्रजा भर्तृपिण्डार्थं स्वार्थमेव अनसूयवः कुरुते अधोक्षजधियः तर्हि मे अनुग्रहः कृतः यूयं तदनुमोदध्वं पितृदेवर्षयो मलाः कर्तुः शास्तुः अनुज्ञातुः तुल्यं यत्प्रेत्य तत्फलम् अस्ति यज्ञपतिर्नाम केषाञ्चित् अर्हसत्तमाः इहामुत्र च लक्ष्यन्ते ज्योत्स्नावत्यः क्वचिद्भुवः मनोः उत्तानपादस्य ध्रुवस्यापि महीपतेः प्रियव्रतस्य राजर्षेः अङ्गस्य अस्मत्पितुः पितुः ईदृशानाम् अथान्येषाम् अजस्य च भवस्य च प्रह्लादस्य बलेश्चापि कृत्यमस्ति गदाभृता दौहित्रादीन् ऋते मृत्योः शोच्यान् धर्ममोहितान् वर्गस्वर्गापवर्गाणां प्रायेणैकात्म्यहेतुना यत्पादसेवाभिरुचिस्तपस्विनाम् अशेषजन्मोपचितं मलं धियः सद्यः क्षिणोति अन्वहमेधति सति यथा पदाङ्गुष्ठ विनिसृता सरित् विनिर्धुताशेषमनोमलः पुमान् असङ्गविज्ञान विशेषवीर्यवान् यदङ्घ्रिमूले कृतकेतनः पुनः न संसृतिं क्लेशवहां प्रपद्ये तमेव यूयं भजतात्मवृत्तिभिः मनोवचः कायगुणैः स्वकर्मभिः अमायिनः कामदुघाङ्घ्रिपङ्कजम् यथाधिकारावसितार्थ सिद्धयः असौ इहानेकगुणः अगुणोध्वरः पृथग्विदध्रव्य गुणक्रियोऽग्निभिः सम्पद्यते अर्थाशयलिङ्गनामभिः विशुद्धविज्ञानघनः स्वरूपतः प्रधानकालाशय धर्मसङ्ग्रहे शरीर एष प्रतिपद्य चेतनां क्रियाफलत्वेन विभुर्विभाव्यते यथा नलो दारुषु तद्गुणोद्भवः
सद्गुणात्मकः अहो ममामि वितरन्ति अनुग्रहं हरिं गुरुं यज्ञभुजामधीश्वरम् स्वधर्मयोगेन यजन्ति मामकाः निरन्तरं क्षोणितले दृढौ व्रताः मा जातु तेजः प्रभवेन्महर्षिभिः तितिक्षया तपसा विद्यया च देदीप्यमाने अजितदेवतानां कुले स्वयं राजकुलाद्विजानां ब्रह्मण्यदेवः पुरुषः पुरातनः नित्यं हरिः यच्चरणाभिवन्दनात् अवापलक्ष्मीम् अनपायिनीं यशः जगत्पवित्रं च महत्तमाग्रणीः यत्सेवया अशेषगुहाशयः स्वराट् विप्रप्रियः तुष्यति काममीश्वरः तदेव तद्धर्मपरैर्विनीतैः सर्वात्मना ब्रह्मकुलं निषेव्यताम् पुमाल्लभेतान् अतिवेलमात्मनः प्रसीदतः अत्यन्तशमं स्वतः स्वयं यन्नित्यसम्बन्धनिषेवया ततः परं किमत्रास्ति मुखं हविर्भुजाम् अश्नाति अनन्तः खलु तत्त्वकोविदैः श्रद्धाहुतं यन्मुखयुज्यनामभिः न वै तथा चेतनया बहिष्कृते हुताशने पारमहंस्य पर्यगुः यद्ब्रह्म नित्यं विरजं सनातनं श्रद्धा तपो मंगल मौन संयमैः समाधिना बिभ्रति हार्थदृष्टये यत्रेदमादर्श इवावभासते तेषामहं पादसरोजरेणुम् आर्यावहेयाधि किरीटमायुः यं नित्यदा बिभ्रत आशु पापं नश्यत्यमुं सर्वगुणा व्रजन्ति गुणायनं शीलधनं कृतज्ञं वृद्धाश्रयं संवृणतेऽनुसम्पदः प्रसीदतां ब्रह्मकुलं गवां च जनार्दनः सानुचरश्च मह्यं मैत्रेयो उवाच इति ब्रुवानं नृपतिं पितृदेवद्विजातयः तुष्टुवुः हृष्टमनसः साधुवादेन साधवः पुत्रेण जयते लोकान् इति सत्यवती श्रुतिः ब्रह्मदण्डहतः पापः यद्वेनः अत्यतरत्तमः हिरण्यकशिपुश्चापि भगवन्निन्दयातमः विविक्षुः अत्यगात् सूनोः प्रह्लादस्य
अनुभावतः वीरवर्य पितः पृथ्व्याः समासञ्जीव शाश्वतीः यस्येदृश्यच्युते भक्तिः सर्वलोकैकभर्तरी अहो वयं ह्यद्य पवित्रकीर्ते त्वयैव नाथेन मुकुन्दनाथाः य उत्तमश्लोकतमस्य विष्णोः ब्रह्मण्यदेवस्य कथां व्यणक्ति नात्यद्भुतमिदं नाथ तवाजीव्यानुशासनं प्रजानुरागो महतां प्रकृतिः करुणात्मनाम् अद्य नस्तमसः पारः त्वयोपासादितः प्रभो भ्राम्यतां नष्टदृष्टीनां कर्मभिः दैवसंज्ञितैः नमो विवृद्धसत्त्वाय पुरुषाय महीयसे यो ब्रह्मक्षत्रम् आविश्य बिभर्तीदं स्वतेजसा श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे एकविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।